Good morning, students. Today we are going to learn an important topic called sectors of the Indian economy. ఈరోజు మనం భారత ఆర్థిక వ్యవస్థలోని రంగాలు అనే ముఖ్యమైన పాఠ్యాంశాన్ని తెలుసుకోబోతున్నాం. లుక్ అట్ ద స్లైడ్ కేర్ఫుల్లీ. ఈ స్లైడ్ను జాగ్రత్తగా గమనించండి. ద ఇండియన్ ఎకానమీ ఈజ్ డివైడెడ్ ఇంటూ different sectors based on the type of work people do. ప్రజలు చేసే పనుల ఆధారంగా భారత ఆర్థిక వ్యవస్థను వివిధ రంగాలుగా విభజించారు. These sectors help us understand how goods and services are produced in the country. ఈ రంగాలు దేశంలో వస్తువులు మరియు సేవలు ఎలా ఉత్పత్తి అవుతున్నాయో అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. ది స్లైడ్ మెయిన్లీ షోస్ 3 సెక్టార్స్. ఈ స్లైడు ప్రధానంగా 3 రంగాలను చూపిస్తోంది. ఫస్ట్ ఈజ్ ద ప్రైమరీ సెక్టార్. మొదటిది ప్రాథమిక రంగం. దిస్ సెక్టార్ ఈజ్ రిలేటెడ్ టు న్యాచురల్ రిసోర్సెస్. ఈ రంగం ప్రకృతి వనరులతో సంబంధం కలిగి ఉంటుంది. యాక్టివిటీస్ లైక్ ఫార్మింగ్, ఫిషింగ్, డైరీ అండ్ ఫారెస్ట్రీ కమ్ అండర్ దిస్ సెక్టార్. వ్యవసాయం, చేపల వేట, పాల ఉత్పత్తి మరియు అటవీ కార్యకలాపాలు ఈ రంగంలోకి వస్తాయి. ఫార్మర్స్ అండ్ ఫిషర్మెన్ మెయిన్లీ వర్క్ ఇన్ ది ప్రైమరీ సెక్టార్. రైతులు మరియు మత్స్యకారులు ప్రధానంగా ఈ రంగంలో పనిచేస్తారు. సెకండ్ ఈజ్ ద సెకండరీ సెక్టార్. రెండవది ద్వితీయ రంగం. దిస్ సెక్టార్ ఈజ్ రిలేటెడ్ టు ఇండస్ట్రీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ రంగం పరిశ్రమలు మరియు తయారీ కార్యకలాపాలకు సంబంధించినది. రా మెటీరియల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ హియర్. ఇక్కడ ముడి పదార్థాలను తయారైన వస్తువులుగా మార్చుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యాక్టరీస్ ప్రొడ్యూసింగ్ క్లాత్స్, కార్స్ ఆర్ మెషిన్స్ బిలాంగ్ టు దిస్ సెక్టార్. ఉదాహరణకు బట్టలు, కార్లు లేదా యంత్రాలు తయారు చేసే ఫ్యాక్టరీలు ఈ రంగానికి చెందుతాయి. థర్డ్ ఈజ్ ద టెర్షియరీ సెక్టార్ ఆర్ సర్వీస్ సెక్టార్. మూడవది తృతీయ రంగం లేదా సేవా రంగం. దిస్ సెక్టార్ ప్రొవైడ్స్ సర్వీసెస్ టు పీపుల్. ఈ రంగం ప్రజలకు సేవలను అందిస్తుంది. ఎగ్జాంపుల్స్ ఆర్ షాప్స్, ట్రాన్స్పోర్ట్, బ్యాంక్స్, హాస్పిటల్స్ అండ్ స్కూల్స్. దుకాణాలు, రవాణా, బ్యాంకులు, ఆసుపత్రులు మరియు పాఠశాలలు దీనికి ఉదాహరణలు. టీచర్స్, డాక్టర్స్ అండ్ డ్రైవర్స్ వర్క్ ఇన్ దిస్ సెక్టార్. ఉపాధ్యాయులు, డాక్టర్లు మరియు డ్రైవర్లు ఈ రంగంలో పనిచేస్తారు. స్టూడెంట్స్, ఆల్ 3 సెక్టార్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ది కంట్రీస్ డెవలప్మెంట్. స్టూడెంట్స్, ఈ 3 రంగాలు దేశ అభివృద్ధికి చాలా ముఖ్యమైనవి. దే ఆర్ కనెక్టెడ్ అండ్ సపోర్ట్ ఈచ్ అదర్. ఇవి పరస్పరం అనుసంధానమై ఒకదానికొకటి సహాయపడతాయి. వితౌట్ ఫార్మర్స్, ఫ్యాక్టరీస్ కెనాట్ గెట్ రా మెటీరియల్స్. రైతులు లేకపోతే పరిశ్రమలకు ముడి పదార్థాలు లభించవు. వితౌట్ ట్రాన్స్పోర్ట్ అండ్ షాప్స్, గూడ్స్ కెనాట్ రీచ్ పీపుల్. రవాణా మరియు దుకాణాలు లేకపోతే వస్తువులు ప్రజలకు చేరవు. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ది ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ సెక్టార్స్ ఆఫ్ ది ఎకానమీ. ఇప్పుడు మనం ఆర్థిక వ్యవస్థలోని ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ రంగాల గురించి తెలుసుకోబోతున్నాం. లుక్ అట్ ద డయాగ్రామ్. ఈ స్లైడ్లో ఉన్న చిత్రాన్ని గమనించండి. ది ఎకానమీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 sectors based on the type of work
పీపుల్ డూ. ప్రజలు చేసే పనుల ఆధారంగా ఆర్థిక వ్యవస్థను 3 రంగాలుగా విభజించారు. ఫస్ట్ ఈజ్ ద ప్రైమరీ సెక్టార్. మొదటిది ప్రాథమిక రంగం. దిస్ సెక్టార్ ఈజ్ మెయిన్లీ రిలేటెడ్ టు అగ్రికల్చర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. ఈ రంగం ప్రధానంగా వ్యవసాయం మరియు ప్రకృతి వనరులతో సంబంధం కలిగి ఉంటుంది. ఇట్ ప్రొడ్యూసెస్ న్యాచురల్ గూడ్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ నేచర్. ఇది ప్రకృతి నుండి నేరుగా సహజ వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. యాక్టివిటీస్ లైక్ ఫార్మింగ్, ఫిషింగ్, మైనింగ్ అండ్ డైరీ బిలాంగింగ్ టు దిస్ సెక్టార్. వ్యవసాయము, చేపల వేట, గనుల తవ్వకం మరియు పాల ఉత్పత్తి ఈ రంగంలోకి వస్తాయి. స్టూడెంట్స్, దిస్ సెక్టార్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ బికాస్ ఇట్ ఫార్మ్స్ ది బేస్ ఫర్ ఆల్ అదర్ సెక్టార్స్. Students, for example, cotton from farm is used to make cloths in factories. ఉదాహరణకు పొలాల్లో పండే పత్తిని ఫ్యాక్టరీల్లో బట్టల తయారీకి ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఈజ్ ద సెకండరీ సెక్టార్. తర్వాత ద్వితీయ రంగం గురించి తెలుసుకుందాం. దిస్ సెక్టార్ ఈజ్ రిలేటెడ్ టు ఇండస్ట్రీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ రంగం పరిశ్రమలు మరియు తయారీకి సంబంధించినది. హియర్ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఆర్ చేంజ్డ్ ఇంటూ యూజ్ఫుల్ గూడ్స్. ఇక్కడ సహజ ఉత్పత్తులను ఉపయోగకరమైన వస్తువులుగా మార్చుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మేకింగ్ షర్ట్స్, కార్స్ అండ్ ఫర్నిచర్ ఇన్ ఫ్యాక్టరీస్. ఉదాహరణకు ఫ్యాక్టరీలో చొక్కాలు, కార్లు మరియు ఫర్నిచరు తయారు చేయడం. నౌ లెట్ us see the tertiary sector or service sector. This sector provides services instead of goods. ఈ రంగం వస్తువుల బదులుగా సేవలను అందిస్తుంది. ఎగ్జాంపుల్స్ include transport, banking, education, hospitals and internet services. రవాణా, బ్యాంకింగ్, విద్య, ఆసుపత్రులు మరియు ఇంటర్నెట్ సేవలు దీనికి ఉదాహరణలు. టీచర్స్, డాక్టర్స్, డ్రైవర్స్ అండ్ బ్యాంక్ ఎంప్లాయీస్ వర్క్ ఇన్ దిస్ సెక్టార్. ఉపాధ్యాయులు, డాక్టర్లు, డ్రైవర్లు మరియు బ్యాంకు. స్టూడెంట్స్, ఆల్ దీస్ సెక్టార్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. స్టూడెంట్స్, ఈ అన్ని రంగాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయి. ది ప్రైమరీ సెక్టార్ గివ్స్ రా మెటీరియల్స్. ప్రాథమిక రంగం ముడి పదార్థం. ది సెకండరీ సెక్టార్ మ్యానుఫ్యాక్చర్స్ గూడ్స్. ద్వితీయ రంగం వస్తువులను తయారు చేస్తుంది. ది టెర్షియరీ సెక్టార్ హెల్ప్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్, సెల్లింగ్ అండ్ సర్వీసెస్. తృతీయ రంగం రవాణా, విక్రయం మరియు సేవలలో సహాయపడుతుంది. టుగెదర్ దీస్ సెక్టార్స్ హెల్ప్ ది ఇండియన్ ఎకానమీ గ్రో. ఈ రంగాలు కలిసి భారత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తాయి. Now we are going to learn about the interdependence of economic activities. ఇప్పుడు మనం ఆర్థిక కార్యకలాపాల పరస్పర ఆధారితత్వం గురించి తెలుసుకోబోతున్నాం. లుక్ అట్ ది స్లైడ్ కేర్ఫుల్లీ. ఈ స్లైడ్ను జాగ్రత్తగా గమనించండి. ది స్లైడ్ ఎక్స్ప్లెయిన్స్ హౌ డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ ది ఎకానమీ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్. ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలు ఒకదానిపై ఒకటి ఎలా ఆధారపడుతున్నాయో ఈ స్లైడ్ వివరిస్తోంది. నో సెక్టార్ కెన్ వర్క్ అలోన్. ఏ రంగం కూడా ఒంటరిగా పనిచేయలేదు. ఆల్ సెక్టార్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. అన్ని రంగాలు
పరస్పరం అనుసంధానమై ఉన్నాయి. నౌ లెట్ us అండర్స్టాండ్ ది ఎగ్జాంపుల్స్ షోన్ ఇన్ ది స్లైడ్. ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్న ఉదాహరణలను తెలుసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫార్మర్స్ రిఫ్యూజ్ టు సెల్ షుగర్ కేన్ టు ఏ షుగర్ మిల్. మొదటి ఉదాహరణ, రైతులు చెరకును చక్కెర కర్మాగారానికి అమ్మడానికి నిరాకరిస్తే వాట్ హ్యాపెన్స్ దెన్? అప్పుడు ఏమవుతుంది? ద షుగర్ మిల్ కెనాట్ ప్రొడ్యూస్ షుగర్ అండ్ మే షట్ డౌన్. చక్కెర కర్మాగారం చక్కెర తయారు చేయలేక మూతపడవచ్చు. దిస్ షోస్ దట్ ద సెకండరీ సెక్టార్ డిపెండ్స్ ఆన్ ది ప్రైమరీ సెక్టార్. దీనివల్ల ద్వితీయ రంగం ప్రాథమిక రంగంపై ఆధారపడుతుందని తెలుస్తోంది. సెకండ్ ఎగ్జాంపుల్, ఫర్టిలైజర్ అండ్ పంప్ సెట్ ప్రైజెస్ ఇంక్రీజ్. రెండవ ఉదాహరణ, ఎరువులు మరియు పంప్ సెట్ ధరలు పెరిగితే ఫార్మర్స్ హ్యావ్ టు స్పెండ్ మోర్ మనీ ఆన్ కల్టివేషన్. రైతులు సాగు కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. యాజ్ ఎ రిజల్ట్ దేర్ ప్రాఫిట్స్ బికమ్ లెస్. దీంతో వారి లాభాలు తగ్గిపోతాయి. దిస్ షోస్ దట్ ద ప్రైమరీ సెక్టార్ డిపెండ్స్ ఆన్ ది సెకండరీ సెక్టార్. దీనివల్ల ప్రాథమిక రంగం ద్వితీయ రంగంపై ఆధారపడుతుందని తెలుస్తోంది. థర్డ్ ఎగ్జాంపుల్, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ గో ఆన్ స్ట్రైక్. మూడవ ఉదాహరణ, రవాణా కార్మికులు సమ్మె చేస్తే వెజిటబుల్స్ అండ్ మిల్క్ కెనాట్ రీచ్ సిటీస్ ఆన్ టైమ్. కూరగాయలు మరియు పాలు సమయానికి పట్టణాలకు చేరవు. పీపుల్ ఇన్ సిటీస్ ఫేస్ షార్టేజ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. పట్టణాల్లో ప్రజలు ఆహార కొరతను ఎదుర్కొంటారు. ఫార్మర్స్ ఆల్సో లాస్ సేల్స్ అండ్ ఇన్కమ్. రైతులు కూడా అమ్మకాలు మరియు ఆదాయాన్ని కోల్పోతారు. దిస్ షోస్ దట్ ద ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్స్ డిపెండ్ ఆన్ ది టెరిషియరీ సెక్టార్. దీనివల్ల ప్రాథమిక మరియు ద్వితీయ రంగాలు తృతీయ రంగంపై ఆధారపడుతున్నాయని తెలుస్తోంది. స్టూడెంట్స్, ఆల్ సెక్టార్స్ వర్క్ లైక్ ఏ చైన్. స్టూడెంట్స్, అన్ని రంగాలు ఒక గొలుసులా కలిసి పనిచేస్తాయి. ఇఫ్ వన్ సెక్టార్ స్టాప్స్ వర్కింగ్, అదర్ సెక్టార్స్ ఆర్ ఆల్సో ఎఫెక్టెడ్. ఒక రంగం పని చేయకపోతే మిగతా రంగాలు కూడా ప్రభావితం అవుతాయి. దట్ ఈజ్ వై కోఆపరేషన్ బిట్వీన్ సెక్టార్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే రంగాల మధ్య సహకారం చాలా ముఖ్యమైనది. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ వీ కంపేర్ ది 3 సెక్టార్స్ ఆఫ్ ది ఎకానమీ. ఇప్పుడు మనం ఆర్థిక వ్యవస్థలోని 3 రంగాలను ఎలా పోల్చుతామో తెలుసుకోబోతున్నాం. లుక్ అట్ ద స్లైడ్ కేర్ఫుల్లీ. ఈ స్లైడ్ను జాగ్రత్తగా గమనించండి. ది స్లైడ్ ఆస్క్స్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ స్లైడు ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతోంది. విత్ థౌజండ్స్ ఆఫ్ డిఫరెంట్ గూడ్స్, హౌ డు వీ నో ద టోటల్ ప్రొడక్షన్? వేల రకాల వస్తువులు ఉన్నప్పుడు మొత్తం ఉత్పత్తిని ఎలా లెక్కిస్తాము? స్టూడెంట్స్, డిఫరెంట్ సెక్టార్స్ ప్రొడ్యూస్ డిఫరెంట్ గూడ్స్ అండ్ సర్వీసెస్. స్టూడెంట్స్, వివిధ రంగాలు వివిధ వస్తువులు మరియు సేవలను ఉత్పత్తి చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫార్మర్స్ ప్రొడ్యూస్ క్రాప్స్, ఫ్యాక్టరీస్ ప్రొడ్యూస్ కార్స్ అండ్ మెషిన్స్, అండ్ సర్వీస్ సెక్టార్స్ ప్రొవైడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎడ్యుకేషన్. ఉదాహరణకు, రైతులు పంటలు పండిస్తారు, పరిశ్రమలు కార్లు మరియు యంత్రాలు తయారు చేస్తాయి, సేవా రంగం రవాణా మరియు విద్య అందిస్తుంది. బట్ వీ కెనాట్ సింప్లీ యాడ్ ది నెంబర్ ఆఫ్ ఐటమ్స్ టుగెదర్. కానీ మనం వస్తువుల సంఖ్యను నేరుగా కలపలేం. We cannot add 1 car, 1 chair and 1 bag of rice together. ఒక కారు, ఒక కుర్చీ మరియు ఒక బియ్యం సంచిని కలిపి లెక్కించలేం. సో వాట్ డూ వీ డూ?
అప్పుడు మనం ఏం చేస్తాం? we calculate the value of goods and services in money. వస్తువులు మరియు సేవల విలువను డబ్బు రూపంలో లెక్కిస్తాం. దట్ ఈజ్ వై ద స్లైడ్ సేస్. అందుకే ఈ స్లైడ్ ఇలా చెబుతోంది. we don't add the number of items, we add their value. వస్తువుల సంఖ్యను కాదు, వాటి విలువను కలుపుతాం. నౌ లెట్ us అండర్స్టాండ్ జీడిపి. ఇప్పుడు జీడిపి గురించి తెలుసుకుందాం. జీడిపి మీన్స్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. జీడిపి అంటే స్థూల దేశీయోత్పత్తి. జీడిపి ఈజ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ 1 year. ఒక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి చేసిన అన్ని అంతిమ వస్తువులు మరియు సేవల మొత్తం విలువను జీడిపి అంటారు. జీడిపి హెల్ప్స్ us అండర్స్టాండ్ ది సైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ ది ఎకానమీ. జీడిపి ద్వారా ఆర్థిక వ్యవస్థ పరిమాణం మరియు అభివృద్ధిని అర్థం చేసుకోవచ్చు. ఇఫ్ జీడిపి ఇంక్రీజెస్, ఇట్ యూజువల్లీ మీన్స్ ద ఎకానమీ ఈజ్ గ్రోయింగ్. జీడిపి పెరిగితే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని అర్థం. స్టూడెంట్స్, ఓన్లీ ఫైనల్ గూడ్స్ ఆర్ కౌంటెడ్ ఇన్ జీడిపి. స్టూడెంట్స్, జీడిపిలో కేవలం అంతిమ వస్తువులు మాత్రమే లెక్కించబడతాయి. దిస్ అవాయిడ్స్ కౌంటింగ్ ది సేమ్ ఐటమ్ అగైన్ అండ్ అగైన్. ఇది ఒకే వస్తువును మళ్ళీ మళ్ళీ లెక్కించకుండా చేస్తుంది. ఆల్ 3 సెక్టార్స్ కాంట్రిబ్యూట్ టు జీడిపి. ఈ 3 రంగాలు జీడిపికి సహకరిస్తాయి. టుగెదర్ దే హెల్ప్ ది ఇండియన్ ఎకానమీ బికమ్ స్ట్రాంగర్. ఇవి కలిసి భారత ఆర్థిక వ్యవస్థను బలపరుస్తాయి. నౌ వీ విల్ లెర్న్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఎకనామిక్స్ కాల్డ్ ఫైనల్ గూడ్స్ అండ్ డబుల్ కౌంటింగ్. ఇప్పుడు మనం అర్థశాస్త్రంలో అంతిమ వస్తువులు మరియు ద్వంద్వ గణన అనే ఒక ముఖ్యమైన భావనను నేర్చుకుందాం. లుక్ అట్ ద స్లైడ్ కేర్ఫుల్లీ. ఈ స్లైడ్ను జాగ్రత్తగా చూడండి. హియర్ ఏ ఫార్మర్ సెల్స్ వీట్ ఫర్ ₹15. ఇక్కడ రైతు గోధుమలను 15 రూపాయలకి అమ్ముతున్నాడు. దెన్ ద మిల్లర్ గ్రైండ్స్ ది వీట్ అండ్ మేక్స్ ఫ్లోర్ వర్త్ ఆఫ్ ₹20. తర్వాత మిల్లర్ ఆ గోధుమలను పిండి చేసి 20 రూపాయల విలువైన పిండి తయారు చేస్తున్నాడు. ఫైనలీ ఏ కంపెనీ యూజెస్ ది ఫ్లోర్ అండ్ మేక్స్ బిస్కెట్స్ వర్త్ ఆఫ్ ₹80. చివరగా ఒక కంపెనీ ఆ పిండితో 80 రూపాయల విలువైన బిస్కెట్లు తయారు చేస్తుంది. నౌ ద క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, వైల్ క్యాల్కులేటింగ్ టోటల్ ప్రొడక్షన్ షుడ్ వీ యాడ్ ₹15 ప్లస్ ₹20 ప్లస్ ₹80. మొత్తం ఉత్పత్తిని లెక్కించేటప్పుడు 15 రూపాయలు, 20 రూపాయలు, 80 రూపాయలు కలపాలా? నో స్టూడెంట్స్, వీ షుడ్ నాట్ డూ దట్. స్టూడెంట్స్, అలా చేయకూడదు. వీ షుడ్ కౌంట్ ఓన్లీ ది ఫైనల్ గుడ్ విచ్ ఈజ్ బిస్కెట్స్ వర్త్ ₹80. మనం కేవలం తుది వస్తువు అంటే 80 రూపాయల విలువైన బిస్కెట్లను మాత్రమే లెక్కించాలి. వై? ఎందుకు? బికాస్ ది వాల్యూ ఆఫ్ వీట్ అండ్ ఫ్లోర్ ఈజ్ ఆల్రెడీ ఇన్క్లూడెడ్ ఇన్ ది బిస్కెట్ ప్రైస్. ఎందుకంటే గోధుమలు మరియు పిండి విలువ ఇప్పటికే బిస్కెట్ ధరలో కలిసిపోయింది. ఇఫ్ వీ యాడ్ ఆల్ 3 వాల్యూస్ సెపరేట్లీ, ద సేమ్ వాల్యూ గెట్స్ కౌంటెడ్ అగైన్ అండ్ అగైన్. 3 విలువలను వేరువేరుగా కలిపితే అదే విలువ మళ్ళీ మళ్ళీ లెక్కించబడుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ డబుల్ కౌంటింగ్. దీనినే ద్వంద్వ గణన అంటారు.
డబుల్ కౌంటింగ్ గివ్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రొడక్షన్. ద్వంద్వ గణన వల్ల ఉత్పత్తి గురించి తప్పు సమాచారం వస్తుంది. సో ఇన్ జీడిపి క్యాల్కులేషన్ ఎకనమిస్ట్స్ కౌంట్ ఓన్లీ ది వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అందుకే స్థూల దేశీయోత్పత్తిని లెక్కించే సమయంలో ఆర్థిక నిపుణులు కేవలం అంతిమ వస్తువులు మరియు సేవల విలువనే లెక్కిస్తారు. స్టూడెంట్స్, రిమెంబర్ దిస్ సింపుల్ రూల్. స్టూడెంట్స్, ఈ సులభమైన నియమాన్ని గుర్తుంచుకోండి. కౌంట్ ఓన్లీ ది ఫైనల్ ప్రోడక్ట్, నాట్ ద ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్. అంతిమ వస్తువును మాత్రమే లెక్కించాలి, మధ్యలో ఉపయోగించే వస్తువులను కాదు. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వీ బై బిస్కెట్స్ వీ ఆర్ ఇండైరెక్ట్లీ పేయింగ్ ఫర్ వీట్ అండ్ ఫ్లోర్ ఆల్సో. ఉదాహరణకు, మనం బిస్కెట్లు కొంటే గోధుమలు మరియు పిండి కోసం కూడా పరోక్షంగా చెల్లిస్తున్నట్టే. సో ఓన్లీ బిస్కెట్స్ ఆర్ కౌంటెడ్ ఇన్ టోటల్ ప్రొడక్షన్. అందుకే మొత్తం ఉత్పత్తిలో బిస్కెట్లను మాత్రమే లెక్కిస్తారు. దిస్ మెథడ్ హెల్ప్స్ అస్ క్యాల్కులేట్ జీడిపి కరెక్ట్లీ. ఈ విధానం జీడిపిని సరిగ్గా లెక్కించడానికి సహాయపడుతుంది. నౌ we will learn how the economy changed from one sector to another over time. ఇప్పుడు కాలక్రమేణా ఆర్థిక వ్యవస్థ ఒక రంగం నుంచి మరో రంగానికి ఎలా మారిందో తెలుసుకుందాం. లుక్ అట్ ది స్లైడ్ కేర్ఫుల్లీ. ఈ స్లైడ్ను జాగ్రత్తగా చూడండి. ది స్లైడ్ ఎక్స్ప్లెయిన్స్ 3 ఇంపార్టెంట్ ఫేజెస్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఈ స్లైడు ఆర్థిక అభివృద్ధిలోని 3 ముఖ్యమైన దశలను వివరిస్తోంది. ఫేజ్ 1, ప్రైమరీ డామినెన్స్. ఇన్ ద బిగినింగ్ మోస్ట్ పీపుల్ వర్క్డ్ ఇన్ ద ప్రైమరీ సెక్టార్. ప్రారంభంలో ఎక్కువ మంది ప్రాథమిక రంగంలో పనిచేసేవారు. దిస్ సెక్టార్ ఇన్క్లూడ్స్ అగ్రికల్చర్, ఫిషింగ్, మైనింగ్ అండ్ ఫారెస్ట్రీ. ఈ రంగంలో వ్యవసాయం, చేపల పట్టడం, గనులు, అటవీ ఉత్పత్తులు ఉంటాయి. పీపుల్ మెయిన్లీ డిపెండెడ్ ఆన్ నేచర్ ఫర్ దేర్ లైవ్లీహుడ్. ప్రజలు జీవనోపాధి కోసం ప్రకృతిపై ఆధారపడేవారు. ఫార్మర్స్ ప్రొడ్యూస్డ్ ఫుడ్ అండ్ రా మెటీరియల్స్. రైతులు ఆహారము మరియు ముడి పదార్థాలు ఉత్పత్తి చేసేవారు. సో అగ్రికల్చర్ బికేమ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇన్ ఎర్లీ టైమ్స్. అందుకే పూర్వకాలంలో వ్యవసాయము అత్యంత ముఖ్యమైన రంగంగా ఉండేది. ఫేజ్ 2, సెకండరీ రైజ్. లేటర్ ఇండస్ట్రీస్ స్టార్టెడ్ గ్రోయింగ్ బికాజ్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్. తర్వాత పారిశ్రామిక విప్లవం కారణంగా పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. ఫ్యాక్టరీస్ అండ్ మిషన్స్ ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్. ఫ్యాక్టరీలు మరియు యంత్రాలు ఉత్పత్తిని పెంచాయి. దిస్ లెడ్ టు ద గ్రోత్ ఆఫ్ ది సెకండరీ సెక్టార్. దీంతో ద్వితీయ రంగం అభివృద్ధి చెందింది. రా మెటీరియల్స్ ఫ్రమ్ అగ్రికల్చర్ వర్ కన్వర్టెడ్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్. వ్యవసాయం నుంచి వచ్చిన ముడి పదార్థాలను తయారు చేసిన వస్తువులుగా మార్చారు. ఫర్ ఎగ్జాంపుల్, కాటన్ బికేమ్ క్లాత్ అండ్ ఐరన్ బికేమ్ మెషన్స్. ఉదాహరణకు, పత్తిని బట్టలుగా, ఇనుమును యంత్రాలుగా మార్చారు. మెనీ పీపుల్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ఫ్యాక్టరీస్. చాలామంది ఫ్యాక్టరీల్లో పనిచేయడం ప్రారంభించారు. ఫేజ్ 3, టెరిషియరీ షిఫ్ట్. ఇన్ రీసెంట్ ఇయర్స్ ద సర్వీస్ సెక్టార్ బికేమ్ వెరీ ఇంపార్టెంట్. ఇటీవలి కాలంలో సేవా రంగం చాలా ముఖ్యమైంది. దిస్ ఈజ్ కాల్డ్ ది టెరిషియరీ సెక్టార్. దీనినే తృతీయ రంగం అంటారు. ఇట్ ఇన్క్లూడ్స్ టీచర్స్, డాక్టర్స్, ట్రాన్స్పోర్ట్,
బ్యాంక్స్, ఐటీ అండ్ కమ్యూనికేషన్ సర్వీసెస్. ఇందులో ఉపాధ్యాయులు, వైద్యులు, రవాణా, బ్యాంకులు, ఐటీ మరియు కమ్యూనికేషన్ సేవలు ఉంటాయి. టుడే డెవలప్డ్ కంట్రీస్ డిపెండ్ మోర్ ఆన్ సర్వీసెస్. ఈ రోజుల్లో అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువగా సేవా రంగంపై ఆధారపడుతున్నాయి. ఈవెన్ ఇన్ ఇండియా ది సర్వీస్ సెక్టార్ ఈజ్ గ్రోయింగ్ ఫాస్ట్. భారతదేశంలో కూడా సేవా రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. సో స్టూడెంట్స్, వీ కెన్ అండర్స్టాండ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. సో స్టూడెంట్స్, మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. ఎకనామిక్ డెవలప్మెంట్ మూవ్స్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు ఇండస్ట్రీస్ అండ్ దెన్ టు సర్వీసెస్. ఆర్థిక అభివృద్ధి వ్యవసాయం నుంచి పరిశ్రమలకు, తర్వాత సేవా రంగానికి మారుతుంది. ఆల్ త్రీ సెక్టార్స్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. ఈ మూడు రంగాలు ముఖ్యమైనవే మరియు పరస్పరం అనుసంధానమై ఉంటాయి. నౌ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ హౌ డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ హ్యావ్ గ్రోన్ ఓవర్ టైమ్. ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలు కాలక్రమేణా ఎలా అభివృద్ధి చెందాయో తెలుసుకుందాం. ప్లీజ్ అబ్జర్వ్ ది గ్రాఫ్ ఇన్ ద స్లైడ్ కేర్ఫుల్లీ. ఈ స్లైడ్లో ఉన్న గ్రాఫ్ను జాగ్రత్తగా గమనించండి. ది గ్రాఫ్ కంపేర్స్ ది జీడిపి కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ సెక్టార్స్ ఇన్ 2 years, 1973 to 74 and 2013 to 14. ఈ గ్రాఫు 1973-74 మరియు 2013 నుండి 2014 సంవత్సరాలలో ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ రంగాల జీడిపి వాటాను పోలుస్తోంది. ఫస్ట్ లెట్ us రిమెంబర్ ది 3 సెక్టార్స్. ముందుగా ఈ 3 రంగాలను గుర్తు చేసుకుందాం. ది ప్రైమరీ సెక్టార్ ఇన్క్లూడ్స్ అగ్రికల్చర్, ఫిషింగ్ అండ్ మైనింగ్. ప్రాథమిక రంగంలో వ్యవసాయం, చేపల వేట, గనులు ఉంటాయి. ద సెకండరీ సెక్టార్ ఇన్క్లూడ్స్ ఇండస్ట్రీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ద్వితీయ రంగంలో పరిశ్రమలు మరియు తయారీ రంగం ఉంటాయి. ద టెర్షియరీ సెక్టార్ ఇన్క్లూడ్స్ సర్వీసెస్ లైక్ ట్రాన్స్పోర్ట్, బ్యాంకింగ్, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ అండ్ ఐటీ. తృతీయ రంగంలో రవాణా, బ్యాంకింగ్, ఆసుపత్రులు, విద్య మరియు ఐటీ సేవలు ఉంటాయి. నౌ లుక్ అట్ ద గ్రాఫ్. ఇప్పుడు గ్రాఫ్ను చూడండి. ఇన్ 1973 to 74 ది ప్రైమరీ సెక్టార్ కాంట్రిబ్యూటెడ్ ది మోస్ట్ టు ఇండియాస్ జీడిపి. 1973-74లో భారత స్థూల దేశీయోత్పత్తిలో ప్రాథమిక రంగం ఎక్కువ భాగం ఇచ్చింది. అట్ ద టైమ్ మోస్ట్ పీపుల్ డిపెండెడ్ ఆన్ అగ్రికల్చర్. ఆ సమయంలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడేవారు. బట్ బై 2013 to 14 ఆల్ సెక్టార్స్ హ్యాడ్ గ్రోన్ సిగ్నిఫికెంట్లీ. కానీ 2013-14 నాటికి అన్ని రంగాలు గణనీయంగా అభివృద్ధి చెందాయి. అమాంగ్ దెమ్ ద టెర్షియరీ సెక్టార్ బికేమ్ ది లార్జెస్ట్ సెక్టార్. వాటిలో తృతీయ రంగం అతిపెద్ద రంగంగా మారింది. దిస్ మీన్స్ సర్వీస్ యాక్టివిటీస్ ఇంక్రీజ్డ్ వెరీ ర్యాపిడ్లీ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో సేవా కార్యకలాపాలు చాలా వేగంగా పెరిగాయి. టుడే సర్వీసెస్ లైక్ బ్యాంకింగ్, మొబైల్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్, ట్రాన్స్పోర్ట్, టూరిజం అండ్ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ మెనీ జాబ్స్ అండ్ ఇన్కమ్. ఈ రోజుల్లో బ్యాంకింగు, మొబైల్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్, రవాణా, పర్యాటకం మరియు సాఫ్ట్వేర్ రంగాలు అనేక ఉద్యోగాలు మరియు ఆదాయం అందిస్తున్నాయి. స్టూడెంట్స్, వన్ ఇంపార్టెంట్ పాయింట్ టు రిమెంబర్ ఈజ్, గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే
even though agriculture is still important. The service sector now contributes the highest share to India's GDP. వ్యవసాయం ఇప్పటికీ ముఖ్యమైనదే అయినప్పటికీ ఇప్పుడు భారత జీడిపిలో అత్యధిక భాగాన్ని సేవా రంగం అందిస్తోంది. దిస్ షోస్ ద చేంజింగ్ నేచర్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ. ఇది భారత ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పును చూపిస్తుంది. సో ఎకనామిక్ డెవలప్మెంట్ యూజువల్లీ మూవ్స్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు ఇండస్ట్రీస్ అండ్ దెన్ టు సర్వీసెస్. అందువల్ల ఆర్థిక అభివృద్ధి సాధారణంగా వ్యవసాయం నుంచి పరిశ్రమలకు, ఆ తర్వాత సేవా రంగానికి మారుతుంది. నౌ వీ విల్ లెర్న్ వై ద tertiary sector, also called the service sector, has become very important in India. ఇప్పుడు తృతీయ రంగం లేదా సేవా రంగం భారతదేశంలో ఎందుకు చాలా ముఖ్యమైనదో తెలుసుకుందాం. ప్లీజ్ లుక్ అట్ ద గ్రాఫ్ ఇన్ ద స్లైడ్. స్లైడ్లో ఉన్న గ్రాఫ్ను గమనించండి. ద గ్రాఫ్ కంపేర్స్ ది షేర్ ఆఫ్ 3 సెక్టార్స్ ఇన్ జీడిపి బిట్వీన్ 1973 to 74 and 2013 to 14. ఈ గ్రాఫు 1973-74 మరియు 2013-14 మధ్య 3 రంగాల జీడిపి వాటాను పోలుస్తోంది. In 1973 to 74, the primary sector had the largest share. 1973-74లో ప్రాథమిక రంగం ఎక్కువ వాటా కలిగి ఉంది. బట్ బై 2013 to 14 ద టెరిషియరీ సెక్టార్ బికేమ్ ది బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్. కానీ 2013-14 నాటికి తృతీయ రంగం అతిపెద్ద వాటాను అందించింది. నౌ లెట్ us అండర్స్టాండ్ వై దిస్ హ్యాపెండ్. ఇప్పుడు ఇది ఎందుకు జరిగిందో తెలుసుకుందాం. నెంబర్ 1, బేసిక్ సర్వీసెస్. పీపుల్ always need hospitals, police, courts, banks and transport. ప్రజలకు ఎప్పుడూ ఆసుపత్రులు, పోలీస్, కోర్టులు, బ్యాంకులు, రవాణా అవసరం ఉంటుంది. దీస్ ఆర్ కాల్డ్ బేసిక్ సర్వీసెస్. వీటిని ప్రాథమిక అవసరాలు అంటారు. యాజ్ పాపులేషన్ ఇంక్రీజెస్ ద నీడ్ ఫర్ దీస్ సర్వీసెస్ ఆల్సో ఇంక్రీజెస్. జనాభా పెరిగే కొద్దీ ఈ సేవల అవసరం కూడా పెరుగుతుంది. నెంబర్ 2, సపోర్ట్ టు అదర్ సెక్టార్స్. అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ ఆల్సో డిపెండ్ ఆన్ సర్వీసెస్. వ్యవసాయం మరియు పరిశ్రమలు కూడా సేవలపై ఆధారపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫార్మర్స్ నీడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ ఫెసిలిటీస్. ఉదాహరణకు రైతులకు రవాణా మరియు నిల్వ సదుపాయాలు అవసరం. ఫ్యాక్టరీస్ నీడ్ బ్యాంక్స్, ఇన్సూరెన్స్ అండ్ కమ్యూనికేషన్ సర్వీసెస్. ఫ్యాక్టరీలకు బ్యాంకులు, ఇన్సూరెన్స్ మరియు కమ్యూనికేషన్ సేవలు అవసరం. సో ది టెరిషియరీ సెక్టార్ సపోర్ట్స్ బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్స్. అందువల్ల తృతీయ రంగం ప్రాథమిక మరియు ద్వితీయ రంగాలకు సహాయం చేస్తుంది. నెంబర్ 3, రైజింగ్ ఇన్కమ్స్. యాజ్ పీపుల్ ఎర్న్ మోర్ మనీ దే స్పెండ్ మోర్ ఆన్ టూరిజం, షాపింగ్, హోటల్స్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్. ప్రజలు ఆదాయం పెరిగినప్పుడు వారు పర్యాటకం, షాపింగ్, హోటళ్ళు మరియు ప్రైవేట్ ఆసుపత్రులపై ఎక్కువ ఖర్చు చేస్తారు. దిస్ ఇంక్రీజెస్ ది డిమాండ్ ఫర్ సర్వీసెస్. దీంతో సేవలపై డిమాండ్ పెరుగుతోంది. నెంబర్ 4, టెక్నాలజీ బూమ్. టుడే టెక్నాలజీ ఈజ్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్. ఈ రోజుల్లో సాంకేతికత చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్, ఆన్లైన్ బ్యాంకింగ్ అండ్ ఐటీ సర్వీసెస్ హ్యావ్ క్రియేటెడ్ మెనీ న్యూ జాబ్స్. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, ఆన్లైన్ బ్యాంకింగ్ మరియు ఐటీ సేవలు అనేక కొత్త ఉద్యోగాలను సృష్టించాయి. దిస్ ఈజ్ అనదర్ రీజన్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ది టెరిషియరీ సెక్టార్.
ఇది కూడా తృతీయ రంగం అభివృద్ధికి ఒక ముఖ్యమైన కారణం. సో స్టూడెంట్స్, రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి. ద టెర్షియరీ సెక్టార్ ఈజ్ గ్రోయింగ్ బికాస్ మోడర్న్ లైఫ్ డిపెండ్స్ హెవీలీ ఆన్ సర్వీసెస్. ఆధునిక జీవితం ఎక్కువగా సేవలపై ఆధారపడటం వల్ల తృతీయ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. టుడే ఇట్ హ్యాస్ బికమ్ ది లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియాస్ జీడిపి. ఈరోజు ఇది భారత జీడిపికి అతిపెద్ద వాటాను అందిస్తున్న రంగంగా మారింది. నౌ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన ప్రశ్నను తెలుసుకోబోతున్నాం. వేర్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎంప్లాయిడ్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఎక్కువ మంది ఏ రంగంలో పనిచేస్తున్నారు? ప్లీజ్ అబ్జర్వ్ ది టూ గ్రాఫ్స్ కేర్ఫుల్లీ. ఈ రెండు గ్రాఫ్లను జాగ్రత్తగా గమనించండి. ద ఫస్ట్ గ్రాఫ్ షోస్ ద షేర్ ఆఫ్ సెక్టార్స్ ఇన్ జీడిపి. మొదటి గ్రాఫు జీడిపిలో రంగాల వాటాను చూపిస్తోంది. ద సెకండ్ గ్రాఫ్ షోస్ ద షేర్ ఆఫ్ సెక్టార్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్. రెండో గ్రాఫు ఉద్యోగాల్లో రంగాల వాటాను చూపిస్తోంది. ఫస్ట్ లెటస్ లుక్ అట్ జీడిపి. ముందుగా జీడిపిను చూద్దాం. In 2013 to 14, the tertiary sector contributed around 60% to India's GDP. 2013-14లో తృతీయ రంగం భారత జీడిపిలో సుమారు 60% వాటా ఇచ్చింది. దిస్ మీన్స్ ది సర్వీస్ సెక్టార్ బికేమ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ సెక్టార్. అంటే సేవా రంగం అతిపెద్ద ఉత్పత్తి రంగంగా మారింది. నౌ లుక్ అట్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఉద్యోగాల వివరాలను చూడండి. ఇన్ 2017 to 18, అబౌట్ 44% ఆఫ్ పీపుల్ వర్ స్టిల్ వర్కింగ్ ఇన్ ది ప్రైమరీ సెక్టార్ లైక్ అగ్రికల్చర్. 2017-18లో కూడా సుమారు 44% మంది ప్రాథమిక రంగంలో అంటే వ్యవసాయంలో పనిచేస్తున్నారు. ఓన్లీ 25% worked in the secondary sector and 31% in the tertiary sector. కేవలం 25% మంది ద్వితీయ రంగంలో, 31% మంది తృతీయ రంగంలో పనిచేశారు. సో స్టూడెంట్స్, వాట్ డూ వీ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్? సో స్టూడెంట్స్, దీనివల్ల మనం ఏం అర్థం చేసుకోవాలి? ప్రొడక్షన్ షిఫ్టెడ్ మోర్ టువర్డ్స్ సర్వీసెస్ బట్ ఎంప్లాయ్మెంట్ డిడ్ నాట్ షిఫ్ట్ ఈక్వల్లీ. ఉత్పత్తి సేవా రంగానికి మారింది, కానీ ఉద్యోగాలు అదే స్థాయిలో మారలేదు. దిస్ ఈజ్ కాల్డ్ ఏ గ్యాప్ బిట్వీన్ ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్. దీనిని ఉత్పత్తి మరియు ఉపాధి మధ్య అంతరం అంటారు. నౌ లెట్ us అండర్స్టాండ్ అన్ ఇంపార్టెంట్ టర్మ్. ఇప్పుడు ఒక ముఖ్యమైన పదాన్ని తెలుసుకుందాం. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఆర్ అండర్ ఎంప్లాయ్మెంట్. ప్రచ్ఛన్న నిరుద్యోగం లేదా అల్ప ఉపాధి. ఇట్ మీన్స్ మోర్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ఏ జాబ్ దాన్ యాక్చువల్లీ నీడెడ్. దీని అర్థం వాస్తవానికి అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఒక ఉద్యోగంలో పనిచేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఏ ఫార్మ్, ఈవెన్ ఇఫ్ సమ్ వర్కర్స్ లీవ్, ప్రొడక్షన్ మే రిమైన్ ద సేమ్. ఉదాహరణకు, ఒక వ్యవసాయ క్షేత్రంలో కొంతమంది వెళ్ళిపోయినా ఉత్పత్తి
తగ్గకపోవచ్చు. దిస్ మీన్స్ దేర్ ఆర్ ఎక్సెస్ వర్కర్స్ ఇన్ అగ్రికల్చర్. అంటే వ్యవసాయంలో అవసరానికి మించిన కార్మికులు ఉన్నారని అర్థం. దట్ ఈజ్ వై ఎకనమిస్ట్ సే ఇండియా నీడ్స్ మోర్ జాబ్స్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్. అందుకే ఆర్థిక నిపుణులు పరిశ్రమలు మరియు సేవా రంగాల్లో మరిన్ని ఉద్యోగాలు అవసరమని చెబుతున్నారు. సో స్టూడెంట్స్, రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ పాయింట్. సో స్టూడెంట్స్, ఈ ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి. ఈవెన్ దో ద టెర్షియరీ సెక్టార్ కాంట్రిబ్యూట్స్ ది మోస్ట్ టు జీడిపి, మెనీ పీపుల్ ఆర్ స్టిల్ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ ఎంప్లాయ్మెంట్. తృతీయ రంగం జీడిపిలో అత్యధిక వాటా ఇచ్చినా ఇంకా చాలామంది ఉపాధి కోసం వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. Now we are going to learn about the organized sector and unorganized sector. ఇప్పుడు మనం వ్యవస్థీకృత రంగం మరియు అవ్యవస్థీకృత రంగం గురించి తెలుసుకుందాం. ప్లీజ్ అబ్జర్వ్ ది స్లైడ్ కేర్ఫుల్లీ. ఈ స్లైడ్ను జాగ్రత్తగా గమనించండి. ఆన్ ది లెఫ్ట్ సైడ్ we see Kanta who works in the organized sector. ఎడమవైపున కాంతా ఉంది, ఆమె వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తోంది. ఆన్ ది రైట్ సైడ్ we see Kamal who works in the unorganized sector. కుడివైపున కమల్ ఉన్నాడు, అతను అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నాడు. నౌ లెట్ us అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ సెక్టార్స్ ఇన్ సింపుల్ వర్డ్స్. ఇప్పుడు ఈ రెండు రంగాల మధ్య తేడాను సులభంగా తెలుసుకుందాం. ఆర్గనైజ్డ్ సెక్టార్. ది ఆర్గనైజ్డ్ సెక్టార్ ఇన్క్లూడ్స్ ఆఫీసెస్, బ్యాంక్స్, స్కూల్స్ అండ్ రిజిస్టర్డ్ కంపెనీస్. వ్యవస్థీకృత రంగంలో కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలు మరియు నమోదు చేసుకున్న కంపెనీలు ఉంటాయి. దీస్ వర్క్ ప్లేసెస్ ఆర్ రిజిస్టర్డ్ విత్ ది గవర్నమెంట్. ఈ సంస్థలు ప్రభుత్వంలో నమోదు చేయబడి ఉంటాయి. దే ఫాలో గవర్నమెంట్ రూల్స్ అండ్ లేబర్ లాస్. ఇవి ప్రభుత్వ నియమాలు మరియు కార్మిక చట్టాలను పాటిస్తాయి. వర్కర్స్ గెట్ ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ అండ్ పెయిడ్ హాలిడేస్. ఉద్యోగులకు నిర్దిష్ట పని గంటలు మరియు జీతంతో కూడిన సెలవులు ఉంటాయి. దే ఆల్సో గెట్ బెనిఫిట్స్ లైక్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్. వారికి ప్రావిడెంట్ ఫండ్ మరియు వైద్య సదుపాయాలు కూడా ఉంటాయి. ఎంప్లాయీస్ రిసీవ్ అపాయింట్మెంట్ లెటర్స్ అండ్ జాబ్ సెక్యూరిటీ. ఉద్యోగులకు అపాయింట్మెంట్ లెటరు మరియు ఉద్యోగ భద్రత కూడా ఉంటుంది. సో జాబ్స్ ఇన్ ది ఆర్గనైజ్డ్ సెక్టార్ ఆర్ మోర్ సెక్యూర్ అండ్ స్టేబుల్. అందువల్ల వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగాలు మరింత భద్రమైనవి. అనార్గనైజ్డ్ సెక్టార్. నౌ లెట్ us see ది అనార్గనైజ్డ్ సెక్టార్. ఇప్పుడు అవ్యవస్థీకృత రంగాన్ని చూద్దాం. This sector includes small shops, street vendors, daily laborers and small workshops. ఈ రంగంలో చిన్న దుకాణాలు, వీధి వ్యాపారులు, రోజువారీ కూలీలు మరియు చిన్న వర్క్షాప్లు ఉంటాయి. దీస్ యూనిట్స్ ఆర్ మోస్ట్లీ అవుట్సైడ్ గవర్నమెంట్ కంట్రోల్. ఇవి ఎక్కువగా ప్రభుత్వ నియంత్రణకు బయట ఉంటాయి. వర్కర్స్ యూజువల్లీ గెట్ డైలీ వేజెస్. శ్రామికులు సాధారణంగా రోజువారీ కూలీ పొందుతారు. దే డు నాట్ గెట్ పెయిడ్ లీవ్ ఆర్ ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్. వారికి జీతంతో కూడిన సెలవులు లేదా నిర్దిష్ట పని గంటలు ఉండవు. దేర్ ఈజ్ వెరీ లిటిల్ జాబ్ సెక్యూరిటీ. ఉద్యోగ భద్రత చాలా తక్కువగా ఉంటుంది. సమ్టైమ్స్ వర్కర్స్ మే లాస్ దేర్ జాబ్ ఎనీ టైమ్. కొన్ని సందర్భాల్లో ఉద్యోగం ఎప్పుడైనా కోల్పోవచ్చు. దే ఆల్సో డు నాట్ గెట్ మెడికల్ ఆర్
రిటైర్మెంట్ బెనిఫిట్స్. వారికి వైద్య లేదా రిటైర్మెంట్ సదుపాయాలు కూడా ఉండవు. సో స్టూడెంట్స్, రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ పాయింట్. సో స్టూడెంట్స్, ఈ ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి. ది ఆర్గనైజ్డ్ సెక్టార్ ప్రొవైడ్స్ బెటర్ సెక్యూరిటీ అండ్ బెనిఫిట్స్, వైల్ ది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ హ్యాస్ మోర్ రిస్క్స్ అండ్ ఫ్యూవర్ ఫెసిలిటీస్. వ్యవస్థీకృత రంగం ఎక్కువ భద్రత మరియు సదుపాయాలు ఇస్తుంది, కానీ అవ్యవస్థీకృత రంగంలో ప్రమాదాలు ఎక్కువగా, సదుపాయాలు తక్కువగా ఉంటాయి. బోత్ సెక్టార్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎకానమీ, బట్ వర్కర్స్ ఇన్ ది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ నీడ్ మోర్ ప్రొటెక్షన్ అండ్ సపోర్ట్. రెండు రంగాలు ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైనవే, కానీ అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు మరింత రక్షణ మరియు సహాయం అవసరం. Now we will discuss workers in different sectors of the Indian economy. ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో పనిచేసే కార్మికుల గురించి తెలుసుకుందాం. ప్లీజ్ అబ్జర్వ్ ది చార్ట్ కేర్ఫుల్లీ. ఈ చార్ట్ను జాగ్రత్తగా గమనించండి. ది చార్ట్ షోస్ వర్కర్స్ ఇన్ ది ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ సెక్టార్స్ అండ్ ఆల్సో whether they work in the organized or unorganized sector. ఈ చార్టులో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలలో పనిచేసే కార్మికులు మరియు వారు వ్యవస్థీకృత లేదా అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారో చూపించారు. ప్రైమరీ సెక్టార్. ఫస్ట్ లుక్ అట్ ద ప్రైమరీ సెక్టార్. మొదట ప్రాథమిక రంగాన్ని చూద్దాం. This sector mainly includes agriculture and farming activities. ఈ రంగంలో వ్యవసాయము మరియు రైతు పనులు ఉంటాయి. In the organized sector, very few workers are employed here. వ్యవస్థీకృత రంగంలో ఇక్కడ చాలా తక్కువ మంది పనిచేస్తున్నారు. But in the unorganized sector, about 232 million workers are working. కానీ అవ్యవస్థీకృత రంగంలో సుమారు 232 మిలియన్ల మంది పనిచేస్తున్నారు. దిస్ మీన్స్ మోస్ట్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చరల్ వర్కర్స్ డు నాట్ హ్యావ్ జాబ్ సెక్యూరిటీ ఆర్ బెనిఫిట్స్. అంటే చాలామంది రైతులు మరియు వ్యవసాయ కార్మికులకు ఉద్యోగ భద్రత లేదా సదుపాయాలు లేవు. సెకండరీ సెక్టార్. నౌ లుక్ అట్ ద సెకండరీ సెక్టార్. ఇప్పుడు ద్వితీయ రంగాన్ని చూద్దాం. దిస్ సెక్టార్ ఇన్క్లూడ్స్ ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్. ఈ రంగంలో ఫ్యాక్టరీలు మరియు పరిశ్రమలు ఉంటాయి. అబౌట్ 41 మిలియన్ వర్కర్స్ ఆర్ ఇన్ ది ఆర్గనైజ్డ్ సెక్టార్ అండ్ 74 మిలియన్ వర్కర్స్ ఆర్ ఇన్ ది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. సుమారు 41 మిలియన్ల మంది వ్యవస్థీకృత రంగంలో, 74 మిలియన్ల మంది అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు. టెరిషియరీ సెక్టార్. నెక్స్ట్ ఈజ్ ద టెరిషియరీ ఆర్ సర్వీస్ సెక్టార్. తర్వాత తృతీయ లేదా సేవా రంగం. దిస్ ఇన్క్లూడ్స్ టీచర్స్, డాక్టర్స్, డ్రైవర్స్, షాప్కీపర్స్, బ్యాంక్స్ అండ్ ఐటీ సర్వీసెస్. ఇందులో ఉపాధ్యాయులు, వైద్యులు, డ్రైవర్లు, దుకాణదారులు, బ్యాంకులు మరియు ఐటీ సేవలు ఉంటాయి. హియర్ 40 మిలియన్ వర్కర్స్ ఆర్ ఇన్ ఆర్గనైజ్డ్ జాబ్స్, వైల్ 88 మిలియన్ వర్కర్స్ ఆర్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ జాబ్స్. ఇక్కడ 40 మిలియన్ల మంది వ్యవస్థీకృత రంగంలో, 88 మిలియన్ల మంది అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు. ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. స్టూడెంట్స్, నోటీస్ దిస్ ఇంపార్టెంట్ పాయింట్. స్టూడెంట్స్, ఈ ముఖ్యమైన విషయాన్ని గమనించండి. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఈజ్ ఓన్లీ 82 మిలియన్. వ్యవస్థీకృత రంగంలో మొత్తం కార్మికులు కేవలం 82 మిలియన్లు మాత్రమే. బట్ ది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ హ్యాస్ 394 మిలియన్ వర్కర్స్.
కానీ అవ్యవస్థీకృత రంగంలో 394 మిలియన్ల మంది పనిచేస్తున్నారు. దిస్ షోస్ దట్ మోస్ట్ ఇండియన్ వర్కర్స్ ఆర్ ఇన్ ది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. దీంతో భారతదేశంలోని ఎక్కువ మంది కార్మికులు అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారని తెలుస్తోంది. ఎస్పెషల్లీ ఇన్ అగ్రికల్చర్, వర్కర్స్ ఆర్ హైలీ వల్నరబుల్ బికాస్ దే హ్యావ్ లో వేజెస్ అండ్ లెస్ ప్రొటెక్షన్. ప్రత్యేకంగా వ్యవసాయ రంగంలో కార్మికులు తక్కువ జీతాలు మరియు తక్కువ రక్షణ కారణంగా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో స్టూడెంట్స్, ద గవర్నమెంట్ మస్ట్ క్రియేట్ మోర్ ఆర్గనైజ్డ్ జాబ్స్ అండ్ ఇంప్రూవ్ వర్కింగ్ కండిషన్స్ ఫర్ వర్కర్స్. కాబట్టి ప్రభుత్వం మరిన్ని వ్యవస్థీకృత ఉద్యోగాలు సృష్టించి కార్మికుల పని పరిస్థితులను మెరుగుపరచాలి. ఏ స్ట్రాంగ్ ఎకానమీ నీడ్స్ సేఫ్ అండ్ సెక్యూర్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎవ్రీవన్. బలమైన ఆర్థిక వ్యవస్థకు ప్రతి ఒక్కరికి భద్రమైన ఉద్యోగాలు అవసరం. Now we are going to learn about how to protect workers in the unorganized sector. ఇప్పుడు మనం అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే కార్మికులను ఎలా రక్షించాలో తెలుసుకుందాం. ఫస్ట్ లెట్ us రిమెంబర్ వాట్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ మీన్స్. మొదట అవ్యవస్థీకృత రంగం అంటే ఏమిటో గుర్తు చేసుకుందాం. దీస్ వర్కర్స్ యూజువల్లీ డు నాట్ గెట్ ఫిక్స్డ్ సాలరీస్, జాబ్ సెక్యూరిటీ, పెయిడ్ లీవ్ ఆర్ మెడికల్ బెనిఫిట్స్. ఈ కార్మికులకు స్థిరమైన జీతం, ఉద్యోగ భద్రత, వేతనంతో కూడిన సెలవులు లేదా వైద్య సదుపాయాలు ఉండవు. రూరల్ ప్రొటెక్షన్. నౌ లుక్ అట్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది స్లైడ్. రూరల్ ప్రొటెక్షన్. ఇప్పుడు స్లైడ్ ఎడమవైపు ఉన్న గ్రామీణ రక్షణ భాగాన్ని చూడండి. హూ ఆర్ దీస్ వర్కర్స్? ఈ కార్మికులు ఎవరు? దే ఇన్క్లూడ్ ల్యాండ్లెస్ అగ్రికల్చరల్ లేబరర్స్, స్మాల్ ఫార్మర్స్ అండ్ ఆర్టిజన్స్. వారిలో భూమి లేని వ్యవసాయ కూలీలు, చిన్న రైతులు, కళాకారులు ఉంటారు. మెనీ రూరల్ ఫ్యామిలీస్ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ సర్వైవల్. చాలా గ్రామీణ కుటుంబాలు జీవనోపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడతాయి. టు హెల్ప్ దెమ్ ద గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ సీడ్స్ ఆన్ టైం. వారికి సహాయం చేయడానికి ప్రభుత్వం సమయానికి విత్తనాలు అందించాలి. ఫార్మర్స్ షుడ్ గెట్ లోన్స్ అట్ లో ఇంట్రెస్ట్ రేట్స్. రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వాలి. ఆల్సో ప్రాపర్ స్టోరేజ్ అండ్ లోకల్ మార్కెట్స్ ఆర్ నెససరీ. సో ఫార్మర్స్ కెన్ సెల్ దేర్ ప్రోడక్ట్స్ ఈజీలీ. అలాగే రైతులు తమ పంటలను సులభంగా అమ్ముకునేందుకు గిడ్డంగులు మరియు స్థానిక మార్కెట్లు అవసరం. అర్బన్ ప్రొటెక్షన్. నౌ లెట్ us సీ అర్బన్ ప్రొటెక్షన్. ఇప్పుడు పట్టణ రక్షణ గురించి చూద్దాం. దీస్ వర్కర్స్ ఇన్క్లూడ్ స్ట్రీట్ వెండర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, గార్మెంట్ వర్కర్స్ అండ్ ర్యాగ్ పిక్కర్స్. ఇందులో వీధి వ్యాపారులు, నిర్మాణ కార్మికులు, వస్త్ర కార్మికులు, చెత్త సేకరించేవారు ఉంటారు. దేర్ వర్క్ ఈజ్ ఇర్రెగ్యులర్ అండ్ ఇన్కమ్ ఈజ్ అన్సర్టైన్. వారి పని స్థిరంగా ఉండదు మరియు ఆదాయం కూడా ఖచ్చితంగా ఉండదు. ద గవర్నమెంట్ షుడ్ సపోర్ట్ దెమ్ విత్ రా మెటీరియల్స్ అండ్ హెల్ప్ దెమ్ సెల్ దేర్ ప్రోడక్ట్స్. ప్రభుత్వం వారికి ముడి సరుకులు అందించి ఉత్పత్తులను అమ్ముకునే సహాయం చేయాలి. దే ఆల్సో నీడ్ సోషల్ సెక్యూరిటీ లైక్ ఇన్సూరెన్స్, పెన్షన్స్ అండ్ హెల్త్ కేర్. వారికి బీమా, పెన్షన్, ఆరోగ్య సేవలు వంటి సామాజిక భద్రత అవసరం. ఇంపార్టెంట్ పాయింట్. స్టూడెంట్స్, వన్ ఇంపార్టెంట్ థింగ్ మెన్షన్డ్ హియర్ ఈజ్ దట్ మెనీ వర్కర్స్ ఫ్రమ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఆర్ ఇన్ ది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. స్టూడెంట్స్, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు వెనకబడిన వర్గాల వారు ఎక్కువగా అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు. దే ఫేస్
బోత్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అండ్ సోషల్ డిస్క్రిమినేషన్. వారు ఆర్థిక సమస్యలతో పాటు సామాజిక వివక్షను కూడా ఎదుర్కొంటున్నారు. సో ప్రొటెక్టింగ్ దీస్ వర్కర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈక్వాలిటీ అండ్ డెవలప్మెంట్. కాబట్టి సమానత్వం మరియు అభివృద్ధి కోసం ఈ కార్మికులను రక్షించడం చాలా అవసరం. నౌ వీ విల్ లెర్న్ అబౌట్ పబ్లిక్ సెక్టార్ అండ్ ప్రైవేట్ సెక్టార్ ఇన్ ది ఎకానమీ. ఇప్పుడు మనం ఆర్థిక వ్యవస్థలోని ప్రభుత్వ రంగం మరియు ప్రైవేట్ రంగం గురించి తెలుసుకుందాం. దీస్ సెక్టార్స్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ఓనర్షిప్. ఈ రంగాలను యాజమాన్యం ఆధారంగా విభజిస్తారు. దట్ మీన్స్ we see who owns and controls the business or service. అంటే వ్యాపారం లేదా సేవలను ఎవరు యాజమాన్యం చేస్తారు మరియు నియంత్రిస్తారు అనేది చూస్తాం. ప్రైవేట్ సెక్టార్. ఫస్ట్ లెట్ us డిస్కస్ ది ప్రైవేట్ సెక్టార్. మొదట ప్రైవేట్ రంగం గురించి తెలుసుకుందాం. In the private sector, assets and businesses are owned by private individuals or companies. ప్రైవేట్ రంగంలో ఆస్తులు మరియు వ్యాపారాలు వ్యక్తులు లేదా ప్రైవేట్ కంపెనీల చేతిలో ఉంటాయి. దేర్ మెయిన్ ఎయిమ్ ఈజ్ టు ఎర్న్ ప్రాఫిట్స్. వారి ప్రధాన లక్ష్యం లాభాలు సంపాదించడం. ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీస్ లైక్ టిస్కో అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ బిలాంగ్ టు ది ప్రైవేట్ సెక్టార్. ఉదాహరణకు టిస్కో మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు ప్రైవేట్ రంగానికి చెందినవి. ప్రైవేట్ కంపెనీస్ ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ కాంపీట్ ఇన్ ద మార్కెట్. ప్రైవేట్ కంపెనీలు వస్తువులు మరియు సేవలను ఉత్పత్తి చేసి మార్కెట్లో పోటీ పడతాయి. పబ్లిక్ సెక్టార్. నౌ లెట్ us సీ ద పబ్లిక్ సెక్టార్. ఇప్పుడు ప్రభుత్వ రంగాన్ని చూద్దాం. ఇన్ ద పబ్లిక్ సెక్టార్, ద గవర్నమెంట్ ఓన్స్ మోస్ట్ ఆఫ్ ది అసెట్స్ అండ్ ప్రొవైడ్స్ సర్వీసెస్. ప్రభుత్వ రంగంలో ఎక్కువ ఆస్తులు ప్రభుత్వానికి చెందుతాయి మరియు సేవలను ప్రభుత్వం అందిస్తుంది. ద మెయిన్ ఎయిమ్ హియర్ ఈజ్ నాట్ ఓన్లీ ప్రాఫిట్ బట్ ఆల్సో పబ్లిక్ వెల్ఫేర్. ఇక్కడ ప్రధాన లక్ష్యం కేవలం లాభం కాదు, ప్రజల సంక్షేమం కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ రైల్వేస్ అండ్ పోస్ట్ ఆఫీస్ ఆర్ పబ్లిక్ సెక్టార్ సర్వీసెస్. ఉదాహరణకు భారతీయ రైల్వేలు మరియు పోస్ట్ ఆఫీసు ప్రభుత్వ రంగానికి చెందినవి. దీస్ సర్వీసెస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ పీపుల్, ఈవెన్ ఇన్ విలేజెస్ అండ్ రిమోట్ ఏరియాస్. ఈ సేవలు గ్రామాలు మరియు సుదూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా చాలా అవసరం. డిఫరెన్స్ బిట్వీన్ బోత్. స్టూడెంట్స్, రిమెంబర్ వన్ ఇంపార్టెంట్ డిఫరెన్స్. స్టూడెంట్స్, ఒక ముఖ్యమైన తేడాను గుర్తుంచుకోండి. ద ప్రైవేట్ సెక్టార్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ ప్రాఫిట్. ప్రైవేట్ రంగం ప్రధానంగా లాభాలపై దృష్టి పెడుతుంది. బట్ ద పబ్లిక్ సెక్టార్ ఫోకసెస్ ఆన్ పబ్లిక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్. కానీ ప్రభుత్వ రంగం ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. బోత్ సెక్టార్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ది కంట్రీ. దేశ అభివృద్ధికి ఈ రెండు రంగాలు కూడా ముఖ్యమైనవి. ప్రైవేట్ సెక్టార్ క్రియేట్స్ కాంపిటీషన్ అండ్ ఇన్నోవేషన్, వైల్ పబ్లిక్ సెక్టార్ ప్రొవైడ్స్ ఎసెన్షియల్ సర్వీసెస్ టు ఎవ్రీవన్. ప్రైవేట్ రంగం పోటీ మరియు కొత్త ఆవిష్కరణలను తీసుకువస్తుంది. ప్రభుత్వ రంగం అందరికీ అవసరమైన సేవలను అందిస్తుంది. సో స్టూడెంట్స్, ఏ బ్యాలెన్స్డ్ ఎకానమీ నీడ్స్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్ వర్కింగ్ టుగెదర్. సో స్టూడెంట్స్, సమతుల ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలు రెండూ కలిసి పనిచేయాలి. Now we will learn why the private sector alone cannot do everything in an economy. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ రంగం ఒక్కటే
అన్ని పనులు ఎందుకు చేయలేదో తెలుసుకుందాం. ద గవర్నమెంట్ ఆల్సో ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. ప్రభుత్వం కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. లెట్ us లుక్ అట్ ద పాయింట్స్ గివెన్ ఇన్ ద స్లైడ్. స్లైడ్లో ఉన్న అంశాలను ఒక్కొక్కటిగా చూద్దాం. మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫస్ట్ పాయింట్ ఈజ్ మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మొదటి అంశం భారీ మౌలిక సదుపాయాలు. ప్రాజెక్ట్స్ లైక్ డ్యామ్స్, బ్రిడ్జెస్, రైల్వేస్ అండ్ హైవేస్ నీడ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ. ఆనకట్టలు, వంతెనలు, రైల్వేలు, హైవేలు వంటి ప్రాజెక్టులకు చాలా పెద్ద మొత్తంలో డబ్బు అవసరం. ప్రైవేట్ కంపెనీస్ మే నాట్ ఇన్వెస్ట్ బికాస్ ప్రాఫిట్స్ కమ్ వెరీ స్లోలీ. లాభాలు ఆలస్యంగా వస్తాయి కాబట్టి ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడి పెట్టకపోవచ్చు. ఈవెన్ ఇఫ్ దే డూ, దే మే చార్జ్ వెరీ హై ప్రైజెస్. పెట్టుబడి పెట్టినా ఎక్కువ ధరలు వసూలు చేయవచ్చు. సో ద గవర్నమెంట్ టేక్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ సచ్ ప్రాజెక్ట్స్. అందుకే ప్రభుత్వం ఈ పనులను చేపడుతుంది. ఆఫర్డబిలిటీ ఫర్ ఇండస్ట్రీస్. ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఆఫర్డబిలిటీ ఫర్ ఇండస్ట్రీస్. తర్వాత పరిశ్రమలకు తక్కువ ఖర్చుతో సేవలు అందించడం. ఎలక్ట్రిసిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్. ఫ్యాక్టరీలు మరియు పరిశ్రమలకు విద్యుత్తు చాలా అవసరం. సమ్టైమ్స్ ద గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఎలక్ట్రిసిటీ అట్ లోయర్ ప్రైజెస్ సో స్మాల్ ఇండస్ట్రీస్ కెన్ సర్వైవ్. చిన్న పరిశ్రమలు కొనసాగడానికి ప్రభుత్వం తక్కువ ధరలకు విద్యుత్తు అందిస్తుంది. ప్రైవేట్ కంపెనీస్ మెయిన్లీ థింక్ అబౌట్ ప్రాఫిట్స్ అండ్ మే నాట్ ప్రొవైడ్ చీప్ సర్వీసెస్. ప్రైవేట్ కంపెనీలు ప్రధానంగా లాభాల గురించి మాత్రమే ఆలోచిస్తాయి. ఫార్మర్ అండ్ కన్జ్యూమర్ సపోర్ట్. నౌ లెట్ us see ఫార్మర్ అండ్ కన్జ్యూమర్ సపోర్ట్. ఇప్పుడు రైతులు మరియు వినియోగదారుల సహాయం గురించి చూద్దాం. ద గవర్నమెంట్ బైస్ రైస్ అండ్ వీట్ ఫ్రమ్ ఫార్మర్స్ అట్ ఏ ఫెయిర్ ప్రైస్. ప్రభుత్వం రైతుల నుండి బియ్యం మరియు గోధుమలను సరైన ధరకు కొనుగోలు చేస్తుంది. దెన్ ఇట్ సెల్స్ దెమ్ అట్ లోయర్ ప్రైజెస్ త్రూ రేషన్ షాప్స్. తర్వాత రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరలకు ప్రజలకు అందిస్తుంది. దిస్ హెల్ప్స్ బోత్ ఫార్మర్స్ అండ్ పూర్ కన్జ్యూమర్స్. దీంతో రైతులకు మరియు పేద వినియోగదారులకు సహాయం లభిస్తుంది. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఫైనలీ ద గవర్నమెంట్ హ్యాస్ సమ్ బేసిక్ రెస్పాన్సిబిలిటీస్. చివరిగా ప్రభుత్వానికి కొన్ని ప్రాథమిక బాధ్యతలు ఉంటాయి. ఇట్ మస్ట్ ప్రొవైడ్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, డ్రింకింగ్ వాటర్ అండ్ హౌసింగ్ ఫెసిలిటీస్. ప్రభుత్వం ఆరోగ్యం, విద్య, తాగునీరు మరియు గృహ సదుపాయాలు అందించాలి. దీస్ ఆర్ బేసిక్ నీడ్స్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. ఇవి ప్రతి పౌరుడి ప్రాథమిక అవసరాలు. ప్రైవేట్ కంపెనీస్ మే నాట్ ప్రొవైడ్ దీస్ సర్వీసెస్ ఈక్వల్లీ టు పూర్ పీపుల్ బికాస్ ప్రాఫిట్ ఈజ్ దేర్ మెయిన్ ఎయిమ్. ప్రైవేట్ కంపెనీల లక్ష్యం లాభం కాబట్టి పేదలకు సమానంగా ఈ సేవలు అందించకపోవచ్చు. సో స్టూడెంట్స్, బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ డెవలప్మెంట్. సో స్టూడెంట్స్, అభివృద్ధికి ప్రభుత్వము మరియు ప్రైవేట్ రంగం రెండూ అవసరం. ద ప్రైవేట్ సెక్టార్ హెల్ప్స్ ఇన్ బిజినెస్ అండ్ ప్రొడక్షన్ వైల్ ద గవర్నమెంట్ ప్రొటెక్ట్స్ పబ్లిక్ వెల్ఫేర్. ప్రైవేట్ రంగం వ్యాపారం మరియు ఉత్పత్తికి సహాయం చేస్తే ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని కాపాడుతుంది. నౌ we will do a quick revision and summary of the chapter Sectors of the Indian Economy. ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థలోని రంగాలు అనే అధ్యాయానికి సంబంధించిన ముఖ్యాంశాలను పునశ్చరణ చేసుకుందాం. This slide gives us the complete summary of the chapter.
ఈ స్లైడ్ మొత్తం అధ్యాయం యొక్క సారాంశాన్ని చూపిస్తుంది. క్లాసిఫికేషన్ బై నేచర్ ఆఫ్ యాక్టివిటీ. ఫస్ట్, సెక్టార్స్ ఆర్ క్లాసిఫైడ్ బై ది నేచర్ ఆఫ్ యాక్టివిటీ. మొదట కార్యకలాపాల స్వభావం ఆధారంగా రంగాలను విభజిస్తారు. దీస్ ఆర్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ సెక్టార్స్. అవి ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ రంగాలు. ద ప్రైమరీ సెక్టార్ ఇన్క్లూడ్స్ అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్. ప్రాథమిక రంగంలో వ్యవసాయం వంటి పనులు ఉంటాయి. ద సెకండరీ సెక్టార్ ఇన్క్లూడ్స్ ఇండస్ట్రీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ద్వితీయ రంగంలో పరిశ్రమలు మరియు తయారీ పనులు ఉంటాయి. ద టెర్షియరీ సెక్టార్ ప్రొవైడ్స్ సర్వీసెస్ లైక్ ట్రాన్స్పోర్ట్, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటల్స్. తృతీయ రంగం రవాణా, బ్యాంకింగ్, విద్య, ఆసుపత్రులు వంటి సేవలను అందిస్తుంది. టుడే ద టెర్షియరీ సెక్టార్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ జీడిపి గ్రోత్. ప్రస్తుతం జీడిపి వృద్ధిలో తృతీయ రంగం ప్రధాన పాత్ర పోషిస్తుంది. బట్ వన్ మేజర్ ప్రాబ్లమ్ ఈజ్ అండర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ప్రైమరీ సెక్టార్. కానీ ప్రాథమిక రంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగం ఒక పెద్ద సమస్యగా ఉంది. క్లాసిఫికేషన్ బై వర్కింగ్ కండిషన్స్. నెక్స్ట్, సెక్టార్స్ ఆర్ క్లాసిఫైడ్ బై వర్కింగ్ కండిషన్స్. తర్వాత పని పరిస్థితుల ఆధారంగా రంగాలను విభజిస్తారు. దీస్ ఆర్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్. అవి వ్యవస్థీకృత మరియు అవ్యవస్థీకృత రంగాలు. ఇన్ ద ఆర్గనైజ్డ్ సెక్టార్, వర్కర్స్ గెట్ జాబ్ సెక్యూరిటీ, ఫిక్స్డ్ శాలరీస్ అండ్ బెనిఫిట్స్. వ్యవస్థీకృత రంగంలో కార్మికులకు ఉద్యోగ భద్రత, స్థిరమైన జీతాలు మరియు సదుపాయాలు ఉంటాయి. బట్ ఇన్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, వర్కర్స్ ఆఫన్ ఫేస్ లో వేజెస్ అండ్ నో జాబ్ సెక్యూరిటీ. కానీ అవ్యవస్థీకృత రంగంలో తక్కువ జీతాలు మరియు ఉద్యోగ భద్రత లేకపోవడం సాధారణం. సో ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ వర్కర్స్ ఈజ్ ఏ సీరియస్ ప్రాబ్లం. అందువల్ల కార్మికుల దోపిడీ ఒక తీవ్రమైన సమస్య. ద గవర్నమెంట్ మస్ట్ ప్రొటెక్ట్ దీస్ వర్కర్స్. ప్రభుత్వం ఈ కార్మికులను రక్షించాలి. క్లాసిఫికేషన్ బై ఓనర్షిప్. ఫైనలీ సెక్టార్స్ ఆర్ క్లాసిఫైడ్ బై ఓనర్షిప్. చివరిగా యాజమాన్యం ఆధారంగా రంగాలను విభజిస్తారు. దీస్ ఆర్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్. అవి ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలు. ద ప్రైవేట్ సెక్టార్ మెయిన్లీ వర్క్స్ ఫర్ ప్రాఫిట్. ప్రైవేట్ రంగం ప్రధానంగా లాభాల కోసం పనిచేస్తుంది. ద పబ్లిక్ సెక్టార్ వర్క్స్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్. ప్రభుత్వ రంగం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది. That is why the government spends money on roads, schools, hospitals and other public services. అందుకే ప్రభుత్వం రహదారులు, పాఠశాలలు, ఆసుపత్రులు మరియు ఇతర ప్రజాసేవలపై ఖర్చు చేస్తుంది. సో స్టూడెంట్స్, ఆల్ సెక్టార్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద కంట్రీస్ డెవలప్మెంట్. సో స్టూడెంట్స్, దేశ అభివృద్ధికి అన్ని రంగాలు ముఖ్యమైనవి. బట్ ద గవర్నమెంట్ must solve problems like unemployment, poverty and worker exploitation. కానీ నిరుద్యోగం, పేదరికం, కార్మికుల దోపిడీ వంటి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. ఏ బ్యాలెన్స్డ్ ఎకానమీ నీడ్స్ గ్రోత్ అలాంగ్ విత్ సోషల్ వెల్ఫేర్. సమతుల ఆర్థిక వ్యవస్థకు అభివృద్ధితో పాటు సామాజిక సంక్షేమం కూడా అవసరం.